అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బార్ శననాపల్లి, హైదరాబాదు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసిన కాక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎంతోమంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కిమల్లా మొత్తం కూడా చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. అందుకోనికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా క్రిమినల్ ఏవైతే ఉన్నావో ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, ఈ మూడు కూడా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును ఎందుకంటే రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత బిల్లు వచ్చుకోమట్టుకోము 2023లోనే వచ్చింది. ఆ యాక్ట్లు మూడు కూడా ఎందుకంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్టు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, ఈ మూడు యాక్ట్లు కూడా 2023లోనే వచ్చినాయి. అమలైకం మనకు జూలై 1, 2024 నుంచి అమలవుతా ఉన్నాయి. ఆ యాక్ట్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇమ్మీడియట్లీగా ఆ యాక్ట్లు వచ్చినాయి. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సిఏ అని. ఈ బిఎస్సిఏ అనేది ఎవిడెన్స్ యాక్ట్. ఇది సివిల్ క్రిమినల్లో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకోనికి చాలా ఇంపార్టెంట్ కూడా ఈ మూడు యాక్ట్లు కూడా క్రిమినల్ మూల స్తంభాలు అనమాట. అందుకోనికి ఇవి మూడు కూడా చేంజ్ అయ్యి ఎందుకంటే కొన్ని రివ్యూ చేసి కొన్ని సెక్షన్లు ఐపీసీలో ఉన్న 511 సెక్షన్స్ను కుదించేసి 358 సెక్షన్సే బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సన్నిహిత కింద 358 సెక్షన్లు పెట్టిండ్రు. ఆ 350 సెక్షన్లు ఆ నేరాన్ని బట్టి, ఆ అఫెన్స్ను బట్టి, ఆ కేసులను ఈ 358 మర్డర్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, ఏ కేసు చీటింగ్ కానీ, ఫోర్జరీ కానీ ఇవన్నీ కూడా ఈ 358 సెక్షన్ల కిందనే వస్తాయన్నమాట. పోలీసు వాళ్ళందరూ కూడా జూలై 1 నుంచి అన్ని కేసులు అన్ని రాష్ట్రాలలో కూడా భారతదేశం మొత్తం ఉన్న 29 రాష్ట్రాలలో కూడా బిఎన్ఎస్ కిందనే జూలై 1, 2024 నుంచి కేసులు బుక్ చేస్తున్నారు అన్నమాట. ఇంతకుముందున్న ఏవైతే ఐపీసీ కింద నేరాలు చేస్తే బుక్ చేసేలో ఇండియన్ పెనల్ కోడ్ కింద, ఇండియన్ పెనల్ కోడ్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి యాక్ట్, అది 1860లో ఉన్నది. అప్పటి నుంచి కూడా అది మనము భారతదేశం మొత్తం కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ అందుకోనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే సీరియస్గా తీసుకొని, ఎందుకంటే చట్టం నుంచి తప్పించుకోకుండా ఎవరైనా నేరస్తులు ఎందుకంటే మహిళల మీద, చిన్నారుల మీద మానభంగాలు ఎక్కువైనాయని చెప్పేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందుకోనికి ఈ సెక్షన్లన్నీ కూడా కుదించేసి సీరియస్గా ఎందుకంటే అఫెన్సెస్ కింద పెట్టి అంత ఇప్పుడు బెయిల్ పొందడం కూడా అంత ఈజీ కాదు. అందుకో అని చెప్పేసి చాలామందికి కూడా అర్థమవుతలేదు ఇంకా. ఎందుకంటే 1 year అయిపోయింది ఆల్రెడీ. ఆ 1 year అయినా కూడా ఎవరైతే నేరాలలో ఉన్నోళ్ళే వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయితేనే బిఎన్ఎస్ యాక్ట్ కింద బుక్ చేస్తుంది కనుక చాలామంది కూడా తెలియదు ఇంకా కొత్త యాక్ట్లు వచ్చినాయి అని చెప్పేసి కూడా. అందుకని ప్రభుత్వము ఎందుకంటే ఈ సెక్షన్లన్నీ కూడా చాలా సీరియస్ ఉన్నాయి. చాలామంది కూడా గమనించుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నారుల మీద పోక్సో కేసులు కానీ, ఈ కేసులు కానీ, మిగతాయి కానీ, లేడీస్ మీద మానభంగాలు చేసి మర్డర్లు చేయడం కానీ, ఇవన్నీ అఫెన్సెస్ ఒక రాష్ట్రం అని చెప్పడానికే లేదు, 29 రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. అందుకోనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించేసి కఠినంగా శిక్షించాలి, నేరస్తులను తప్పించుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ 3 యాక్ట్లు కూడా చేంజ్ చేసింది అనమాట. అది ఎందుకంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని. బిఎస్ అంటే భారతీయ సాక్ష్య అధినియం. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ కూడా ఇది. ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్, ఇది ఎవిడెన్స్ ఉంటేనే మనం కేసులు వాదించుకోవడానికి కానీ కేసులు గెలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకోనికి చాలామంది కూడా ఈ సెక్షన్లు తెలియవు ఇంకా. ఎందుకంటే సార్ ఎందుకంటే పాత కేసులు ఉన్నాయి కదా సార్, అవి ఎట్లా అని కూడా అడుగుతూ ఉంటారు. పాత కేసులు పాత యాక్ట్ల ప్రకారమే అవి జరుగుతాయి. కేసులు డిస్పోజల్ అయినంత వరకు కూడా కేసులు ఏవైతే మొత్తము కేసులు కింద పోలీసులు రిజిస్టర్ చేస్తారో ఆ రిజిస్టర్ చేసిన కేసులన్నీ కూడా
ఆ పాత యాక్ట్‌ల కిందనే మా కేసుల కిందనే మొత్తం ఏముంటావో జడ్జిమెంట్ వచ్చినంత వరకు గూడా అవే యాక్ట్‌లు ఉపయోగించొచ్చనమాట. కొత్త యాక్ట్‌లు కూడా ఉపయోగించొచ్చనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామందికి కూడా తెలుసు. సివిల్ యాక్ట్‌లు ఏం చేంజ్ కాలేదు. సివిల్‌లో ఒకటి ఎవిడెన్స్ యాక్ట్ వాళ్ళు అక్కడైనా, ఇక్కడైనా ఎవిడెన్స్ యాక్ట్ సేమ్ ఉంటది గనుక అందుకని వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ ది క్రిమినల్ ఏదైతే ఎవిడెన్స్ యాక్ట్ ఉందో అక్కడ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు దాన్ని కూడా యూజ్ చేసుకుంటారనమాట. ఒక ఎవిడెన్స్ యాక్ట్. చాలామంది కూడా అర్థమవుతలేదు ఇంకా. ఏదైతే సిఆర్పిసి అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతకుముందు 484 సెక్షన్లు ఉండే, ఇప్పుడు కొన్ని ఇందులో సెక్షన్లు కొన్ని పెరిగినాయి అనమాట. ఐపీసీలనేమో తగ్గినాయి. ఐపీసీలనేమో ఇంతకుముందు 511 ఉన్నాయి, 358 అయినాయి బిఎన్ఎస్ కింద. బిఎన్ఎస్ఎస్ కింద ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనం బెయిల్ వేసడం కానీ, జడ్జిమెంట్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో ఈ బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో అవుతారు కనుక ఫాలో అయిన బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఎందుకంటే 531 సెక్షన్స్ అయినాయి. ఇంతకుముందు సిఆర్పిసిలో 484 ఉన్నాయి. అని 531 కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక నేరాన్ని ఒక ప్రొసీజర్కు ఉపయోగపడుతుంది అనమాట. అది అందుకని అది ఇందులో కొన్ని సిఆర్పిసిలో 484 ఉన్న సెక్షన్లు ఇందులో 531 అయినాయి. ఇవి కొన్ని సెక్షన్లు ఇందులో పెరిగినాయి అన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనేమో ఇంతకుముందు 167 ఉండే, 167 ఇది 1872 చట్టం ఇది. అందుకని ఎప్పుడో పురాతనమైన చట్టం కాక ఎవిడెన్స్ యాక్టు. ఇప్పుడు ఇందులో మటుకు 170 అయినాయి. ఇందులో 3 సెక్షన్లు పెరిగినాయి అనమాట. ఇవి ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు 167 నుంచి 170 అయినాయి. ఈ 3 యాక్ట్లు కూడా క్రిమినల్ మూల స్తంభాలు అనమాట. అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని చాలామంది కూడా గమనించుకోవాలి. ఈ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేసినప్పుడు మనం హౌ టు ఫైల్ ది బెయిల్ పిటిషన్స్ కానీ, జడ్జిమెంట్స్ కానీ, డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాలి. పోలీసులు కూడా ఛార్జ్షీట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఎందుకంటే వాళ్ళు హౌ టు కండక్ట్ ట్రయల్ అనేది జడ్జెస్ హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఇస్తారనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోనికి అందరూ గమనించుకోవాలి. అందుకోనికి ఇవన్నీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఈ సెక్షన్ల కిందకి నేరాలు జరిగినప్పుడు జరిగే ప్రొసీజర్ ఏదైతే ఎంతమంది మనం సిఆర్పిసి ఉండేనో ఆ సిఆర్పిసి లేదు కనుక రద్దయిన దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక బిఎన్ఎస్ఎస్ను ఫాలో అయ్యే మనము కేసులన్నీ కూడా వాదించుకోవాల్సి వస్తుంది. సివిల్లా కానీ మన క్రిమినల్ మొత్తం కూడా అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్, లార్డ్షిప్స్, జడ్జెస్ కానీ వీళ్ళందరూ కూడా బిఎన్ఎస్ఎస్ ఫాలో అవ్వాలి. జనరల్ పబ్లిక్ కానీ ఈ మధ్యకాలంలో చేంజ్ అయినాయి కనుక కొన్ని ప్రొసీజర్స్ కూడా చాలా చేంజ్ అయ్యాయి. జడ్జిమెంట్ అంటే ఏం సార్ అని అడుగుతూ ఉంటారు. జడ్జిమెంట్ అనేది చాలామందికి కూడా తెలియదు. జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. ఆ తెలియక నాకు ఎంతోమంది ఇస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ కొత్త ప్రొసీజర్ ప్రకారము జడ్జిమెంటు సేమ్ ఉందా సార్ అని చెప్పేసి కూడా అడుగుతారు. జడ్జిమెంట్ అనేది పాత ప్రొసీజర్ కింద కానీ, కొత్త ప్రొసీజర్ కింద కానీ ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే అది వాళ్ళు మొత్తం కూడా కేసు మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇచ్చే జడ్జిమెంట్ అనమాట. అది ఫైనల్గా అనౌన్స్ చేసే తీర్పు అనమాట. అది తెలుగులో తీర్పు అంటారు అది. అందుకని ఇంతకుముందు 353 సిఆర్పిసి కింద ఇచ్చేటోళ్ళు అనమాట, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద. ఇప్పుడు 353 అనేది రద్దు అయింది కనుక సెక్షన్లు కంటెంట్స్ ఏముంటాయి, దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏముండవు, దీంట్లో కూడా సేమ్ ఉంటాయి కనుక 392 సెక్షన్ అయి వచ్చింది కొత్తగా అనమాట. 392 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత కింద 2023 యాక్ట్ ప్రకారము 392 కింద జడ్జిమెంట్ ఇవ్వడానికి లార్డ్షిప్స్, జడ్జెస్ దీన్ని యూజ్ చేస్తారు అనమాట. సెక్షన్ చెప్తుంది అనమాట. సెక్షన్ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ లా. అందుకని ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారమే లార్డ్షిప్స్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని ఇది 392 కింద ఎందుకంటే ఏ కేసు అయినా కూడా క్రిమినల్లా, ఓన్లీ క్రిమినల్లా, సివిల్ కాదనమాట. ఇది క్రిమినల్లా 392 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము లార్డ్షిప్స్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మటుకు ఓపెన్ కోర్టులో ఇవ్వాలి. అతను మొత్తం కూడా జడ్జిమెంట్ కాపీని చదివి ఓపెన్ కోర్టులో ఎంతమంది ముద్దాయిలు ఉంటారో అంతమంది ముద్దాయిలను పిలిపించేసి ఆ రోజు ప్రజెన్స్ ఉండాలి కంపల్సరీ అందరూ.
వాళ్ళ అడ్వకేట్లు కూడా ఉండాలి. అడ్వకేట్లు లేకుండా మటుకుము అందులో ఉండే అక్యూజ్డ్ పర్సన్స్ మటుకుము అందరూ ఉండాలి. ఉన్నప్పుడు జడ్జి గారు ఎందుకనంటే జడ్జి బెంచ్కి ఎక్కిన తర్వాత అందుకని ఆయన మొత్తం ఓపెన్ కోర్టులో మొత్తం జడ్జిమెంట్ని కూడా చదువుతాడు అనమాట. చదివి వినిపిస్తాడు అనమాట. వినిపించిన తర్వాత వాళ్ళకు మీకు ఇంత శిక్ష పడ్డది అని కూడా చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఆ కాపీని మొత్తం కూడా అతను టైప్ చేయించేసి లాస్ట్లో మటుకము ఆ జడ్జిమెంటు లాస్ట్ పారాగ్రాఫ్ ఆపరేషన్ పోర్షన్ లాస్ట్ ఏముంటుందో మీకు శిక్ష పడ్డది శిక్ష పడంది అనేది కూడా జడ్జిమెంట్ కింద ఇస్తారనమాట. వాళ్ళ మిమ్మల్ని అకిటాలంటే మీ తీర్పు ఇచ్చేటప్పుడు మీకు కన్విక్షన్ పడవచ్చు, ఎందుకంటే కేసు నుంచి విడుదల కూడా చేయొచ్చు అనమాట. జడ్జిమెంట్ల తీర్పు అనేది ఏదైనా ఉండొచ్చు అనమాట. కేసును విడుదల చేయొచ్చు, కేసును కన్విక్షన్ కూడా చేయొచ్చు అనమాట. అందుకని దీని చాలా ఇంపార్టెంట్ ఈ జడ్జిమెంట్ అనేది. 392 BNSS కింద వాళ్ళు లార్డ్షిప్స్ ఇస్తారనమాట. మొత్తం కూడా ఆ టైప్ చేసినాక కాపీని అన్నీ కూడా ఎంతమంది ముద్దాయిలు ఉంటారో అంతమంది ముద్దాయిలకు కాపీ కూడా ఫ్రీ కాపీ ఇస్తారన్నమాట. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అక్యూటల్ అయితే మటుకు మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. కన్విక్షన్ అయితే మటుకు అప్పుడే కాపీ ఇస్తారు అందరికీ. ఇచ్చేసి జడ్జి గారు కూడా ప్రతి ఒక్క పేజీ మీద సంతకం చేయాలి. ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల మీద సంతకం చేసి ఆపరేషన్ పోర్షన్ ఏమో ఆయనే రాయొచ్చు, లేకుంటే టైప్ చేసిన తర్వాత దాని మీద సంతకం చేయాలన్నమాట జడ్జి గారు. కోర్టు యొక్క సీల్ కూడా వేయాలి. కోర్టు సీల్ వేసి కోర్టు యొక్క జడ్జి గారు యొక్క ఉంటారో ఆ జడ్జి గారు ఏదైతే ప్రొనౌన్స్ చేస్తారో జడ్జిమెంటు, ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసినప్పుడు అందరికి కూడా వినిపించాలన్నమాట. ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమంది ముద్దాయిలకు వినిపించిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా అందరికీ మీకు అర్థం కానప్పుడు కూడా మీరు ఎందుకంటే మీరు అడగవచ్చు జడ్జి గారు కూడా ఏ శిక్ష కింద ఎంత పడ్డా సార్ అని చెప్పి. కొన్ని సెక్షన్ల కింద 4-5 సెక్షన్లు ఉంటాయన్నమాట. కొన్ని సెక్షన్ల కింద విడుదల చేసినా కొన్ని సెక్షన్ల కింద కన్విక్షన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ కన్విక్షన్ ఎందుకోసం ఇచ్చింది అనేది కూడా దాంట్లో రాస్తారు జడ్జిమెంట్లు అంతా. మీరు చదువుకోవచ్చు తర్వాత. అందుకోడానికి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేది. ఆ రోజు నాడు మీకు జడ్జి గారు ముందే చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఆ రోజు కంపల్సరీ ఉండవలసి వస్తుంది. మీరు మీ అడ్వకేట్ ద్వారా కానీ అందుకోనికి అపియర్ అయిన నాడు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తాడు. ప్రొనౌన్స్ చేసినప్పుడు జడ్జి గారు బెంచ్కి ఎక్కి ఓపెన్ కోర్టులోనే ఇస్తాడు. అందరి సమక్షం లోపలనే జడ్జిమెంట్ ఇవ్వవలసి వస్తుంది అన్నమాట. ఆ జడ్జిమెంట్ కూడా వాళ్ళ కాపీ రెడీ కాకుంటే 7 days లోపల కాపీ రెడీ చేసి మీకు ఇవ్వవలసి వస్తుంది. ప్రొసీజర్ చెప్తుంది అన్నమాట, నేను కాదు. ప్రొసీజర్ ప్రకారము జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫాలో అవుతారు వాళ్ళు కూడా. మీరు రానప్పుడు కాపీ ఇవ్వనప్పుడు మీరు జడ్జి గారిని అడగవచ్చు అనమాట. అడిగి తీసుకోవచ్చు కాపీ, ఫ్రీ కాపీ ఇస్తారు. వాళ్ళ మీరు విడుదల చేసినట్లయితే అక్యూటల్ అయినట్లయితే మీకు కాపీ ఫ్రీ కాపీ ఇవ్వరు, సర్టిఫైడ్ కాపీ తీసుకొని ఆ సర్టిఫైడ్ కాపీని మీకు ఈక్వల్ డాక్యుమెంట్లో కానీ ఉంటుంది కనుక వాళ్ళ కన్విక్షన్ అయితే మటుకు ఫ్రీ కాపీ ఇస్తారు. అక్యూటల్ వాళ్ళ కేసు నుంచి విడుదల చేసినప్పుడు ఆ కేసు ఎందుకంటే విడుదల చేసినప్పుడు మీకు కాపీ ఎందుకంటే ఫ్రీ కాపీ ఇవ్వరన్నమాట. వాళ్ళ జ్యుడిషియల్ కేసులో ఈ కేసుల్లో జైల్లో ఉన్నట్లయితే ముద్దాయి జైలు నుంచి తీసుకురావాలి. జైలు నుంచి తీసుకురాని పక్షంలో ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని వినిపించాలి. అతనికి కంపల్సరీ అతను ముందు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి గారి ముందర నిలబెట్టి అతనికి జడ్జిమెంట్ వినిపించేటట్లు జడ్జి గారు చెప్పాలన్నమాట. ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ ప్రకారమే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మటుకము అందరికీ వినిపించిన తర్వాతనే జడ్జి గారు లార్డ్షిప్స్ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయవలసి వస్తుంది అనమాట. ఇవన్నీ 29 రాష్ట్రాలలో కూడా 392 BNSS యాక్ట్ ప్రకారము దీని కింద జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. క్రిమినల్ కేసులలో ఓన్లీ క్రిమినల్ కేసులు అనమాట. అందుకని ఏ జడ్జిమెంట్ అంటే మొత్తం ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ సాక్షులందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అనేది లాస్ట్కి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి జడ్జిమెంట్ ఇస్తారన్నమాట. ఆ జడ్జిమెంట్ అనేది 392 కింద BNSS యాక్ట్ కింద ఇస్తారన్నమాట. దీని కింద జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కన్విక్షన్ ఇవ్వచ్చు, అక్యూటల్ కూడా చేయొచ్చు. అక్యూటల్ అంటే విడుదల చేయడము, కన్విక్షన్ అంటే శిక్ష అనమాట. ఈ తీర్పు అనేది ఏ దానికైనా ఉపయోగపడుతుంది. ఈ జడ్జిమెంట్ 392 కింద లార్డ్షిప్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని 29 రాష్ట్రాలలో కూడా ఈ జడ్జిమెంట్ 392 అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది లాస్ట్ కేసుల డిస్పోజల్ అయ్యేటప్పుడు దీని కింద జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రొవిజన్ ప్రకారము
డెలివర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోనికి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.